ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత మరోసారి తన మానవత్వాన్ని చాటుకున్నారు. అనకాపల్లి జిల్లా కొక్కిరపల్లి సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో పలువురు తీవ్రంగా గాయపడ్డారు. అదే సమయంలో ఓ కార్యక్రమం నిమిత్తం అధికారులతో కలిసి వెళ్తున్న హోంమంత్రి అనిత వెంటనే స్పందించారు. తన కాన్వాయ్ని ఆపి గాయపడిన వారిని స్వయంగా తన కాన్వాయ్లో ఎక్కించి ఎలమంచిలి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆ తర్వాత ఎలమంచిలి ఆసుపత్రికి వెళ్లి గాయపడిన వారిని పరామర్శించారు. వారికి మెరుగైన వైద్యం అందించాలని అనిత ఆదేశించారు. బాధితుల ప్రాణాలను కాపాడడంలో ఆమె చూపిన తక్షణ స్పందనపై స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 10-20 ఆ ప్రాంతంలో మన యలమంచిలి మండలం కొక్కిరాపల్లి రెవెన్యూ పరిధిలో NH పై నేషనల్ హైవే పైన ప్రేమ సమాజం దగ్గరలో నేషనల్ హైవే పైన ఆటో వర్సెస్ ఒక టాటా మ్యాజిక్ యాక్సిడెంట్ అవడం జరిగింది. ఈ రెండు వెహికల్స్ కూడా ఒకే సమయంలో తాళ్ళపాలెం వైపు నుంచి టువార్డ్స్ పాయకరావుపేట వెళ్తున్నాయి. ఇందులో ఈ ఆటో డ్రైవర్ ఏం చేశాడంటే ప్రేమ సమాజం దగ్గరలో అతను రోడ్డుకి సైడ్కి ఆటోని దించి పక్కకు పెట్టి పాసింజర్ని దింపే ప్రయత్నంలో అతను ఉన్నాడు. సో ఆ పక్క నుంచే వేరే లారీ వెళ్తుంది, హైవే కాబట్టి ట్రాన్స్పోర్ట్ లారీ. దాని వెనకాతల నుంచే విశాఖపట్నం నుంచి వస్తున్నటువంటి ఒక టాటా మ్యాజిక్ బ్యాక్ సైడ్ నుంచి చాలా ర్యాష్ డ్రైవింగ్తో వచ్చాడు. అయితే అతను లారీని ఓవర్టేక్ చేయబోయి లెఫ్ట్ సైడ్ నుంచి ఓవర్టేక్ చేద్దామని చెప్పేసి అతనికి అప్పటికే లారీ అడ్డం ఉండడం వల్ల ఆటో కనిపించలేదు. సో సడన్ గా అతను ఓవర్టేక్ చేసే క్రమంలో రోడ్డుకి లెఫ్ట్ సైడ్ వచ్చేటప్పటికి అక్కడే ఆగి ఉన్నటువంటి ఆటోని సడన్ గా అతను కంట్రోల్ చేయలేని స్పీడ్ లో రావడం వల్ల డాష్ అవ్వడం జరిగింది. సో ఈ ప్రమాదంలో ఇప్పటికీ సుమారు 14 మంది గాయపడ్డారు, 13, అందులో 2 చనిపోయినారు. వీళ్ళంతా కూడా కేజీహెచ్కి అనకాపల్లి హాస్పిటల్కి కూడా షిఫ్ట్ చేయడం జరిగింది. ఇందులో ఈ టాటా మ్యాజిక్ అనేది విశాఖపట్నం గాజువాక నుంచి వస్తుంది. గాజువాక నుంచి వీళ్ళు పిఠాపురం వెళ్తున్నారు, తమ బర్త్డే ఫంక్షన్కి వెళ్తున్నారు. అంతా ఒకటే ఫ్యామిలీ మెంబర్స్. ఈ ఆటో అనేది లోకల్గా సర్వీస్ చేసేటువంటి ఆటో. ఇది తాళ్ళపాలెం నుంచి టువార్డ్స్ యలమంచిలో వస్తుంది ఈ ఆటో అనేది. సో ఇందులో ఇప్పటి వరకు ఉన్నటువంటి సమాచారాన్ని బట్టి ఆటోలో ఉన్నటువంటి 2 పాసింజర్స్ చనిపోయినట్లుగా తెలుస్తుంది. రిమైనింగ్ అంతా కూడా ఇంజ్యూర్ అయ్యారు. అందరినీ కూడా ఇమీడియట్గా హాస్పిటల్కి షిఫ్ట్ చేయడం జరిగింది. వీళ్ళంతా కూడా ఇందులో 4 కేజీహెచ్లో ఉన్నారు. రిమైనింగ్